ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగానే పని మొదలుపెట్టేశారు. పోలవరాన్ని పూర్తి చేయడం తన జీవితాశయంగా పెట్టుకున్న ఆయన ప్రమాణ స్వీకారం తరువాత మొదటి సోమవారమే పోలవరం వెళ్లివచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ గురించి పెద్దగా మాట్లాడిన చంద్రబాబు మొదటిసారి ఆయన్ని టార్గెట్ చేశారు. జగన్ నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టుకు పట్టిన దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పోలవరం అని 2014లో గెలిచినప్పుడే ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదటి టర్ములో చాలాసార్లు పోలవరం ప్రాజెక్టుని సందర్శించి పరుగులు పెట్టించారు. 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన మొదటి సోమవారమే ఆ ప్రాజెక్టును సందర్శించి వచ్చారు. 4-5 గంటల పాటు ప్రాజెక్టు అంతా పరిశీలించిన సీఎం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గేట్స్ కూడా చూస్తే 48 నెంబర్ 16 into 21 మీటర్స్ సైజ్, 320 మెట్రిక్ టన్స్ వెయిట్ కూడా, ఇవి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ కింద బిగ్గెస్ట్ గేట్స్ డిజైన్ చేసి మనం ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మేజర్ రివర్ ని డైవర్ట్ చేయడం, రివర్ ని డైవర్ట్ చేసి స్పిల్ వేని తీసుకొచ్చి స్పిల్ ఛానల్లో మనం వదిలిపెడుతున్నాం. ఇంకొక పక్కన 99% వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్ అయితే 2014-19కి 72%. ప్రాజెక్టుకి ఈ పరిస్థితి తెచ్చింది గత ప్రభుత్వమేనని కన్నెర్ర చేశారు. ఆ క్రమంలో ఎన్నికల ప్రచారం తర్వాత మొదటిసారి జగన్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆ పేరెత్తకుండానే తన మనోభావాలు వెల్లడించారు. రాజకీయాల్లో ఉండదగ్గని వ్యక్తి వచ్చి ఏపీకి శాపంగా మారారని, ఆయన రాజకీయాల్లోకి రాబట్టే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు, క్షమించరాని నేరమని, అప్పటి నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీర్ చేశారని ఫైర్ అయ్యారు. పోలవరం విషయంలో అతను క్షమించరాని తప్పు చేశారని గట్టిగానే చంద్రబాబు చురకలంటించారు. ఒక వ్యక్తి రాజకీయాలకి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం కేస్ స్టడీ, ఇలాంటి చాలా జరిగాయి. అతిపెద్ద తప్పు కాదు, తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్, ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ అన్నారు జగన్. అధికారంలోకి వస్తూనే 5 రోజుల్లోనే కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చేశారు. 2020 వరదల్లో డయాఫ్రమ్ వాల్ 35% పాడైతే పట్టించుకోలేదు. అత్యవసరం అవడంతో టీడీపీ హయాంలో దాన్ని 480 కోట్లతో నిర్మించారు. ఆ డయాఫ్రమ్ వాల్ ధ్వంసమవుతున్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. 72% పూర్తయిన ప్రాజెక్టు పనుల్ని పట్టించుకోలేదు. చివరి 2.5 ఏళ్లు డయాఫ్రమ్ వాల్ అంటే కాదు కదా, టీఎంసీలంటే కూడా తెలియని బిఎల్ చదివానని చెప్పుకునే అంబటి రాంబాబుని జలవనరుల శాఖ మంత్రిగా చేసి ప్రాజెక్టును మూలన పడేశారు. వాస్తవానికి టీడీపీ హయాం నాటి వ్యయాలకు అనుగుణంగా వరుసగా పనులు చేస్తే ప్రాజెక్టు 3 ఏళ్ల క్రితమే పూర్తయ్యేదని అంటున్నారు. ఆలస్యం కావడం వల్ల ప్రాజెక్టు దెబ్బతిందని, ప్రాజెక్టు నిర్మాణం కంటే రిపేర్లకే ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలవరం పూర్తిగా 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందన్న సీఎం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరతామని స్పష్టం చేశారు. వాస్తవానికి విమర్శలు, కౌంటర్లకు చంద్రబాబు దూరంగా ఉంటారు. జగన్ ఇంత ఘోరంగా ఓడిపోయాక కూడా ఎక్కడా విమర్శలు కానీ, కనీసం ఆయన మాట కూడా చంద్రబాబు నోట రాలేదు. అయితే పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూశాక తీవ్ర ఆవేదన, భావోద్వేగానికి గురైన ఆయన అలా మాట్లాడారని అంటున్నారు.
దాన్ని బట్టే పోలవరంపై ఆయనకు ఎంత ప్రేమో అర్థమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు పోలవరం సందర్శించి వచ్చాక ఇంతకాలం కనిపించకుండా పోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చారు. జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన పోలవరం విషయంలో జగన్పై చంద్రబాబు అంత తీవ్రంగా స్పందించడంతో బయటికి రాక తప్పలేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ మినహా ఇంకేమీ చేయని వైసీపీ టైంలోనే పోలవరం పనులు జరిగినట్టు చెప్పుకొచ్చారు. అదేమంటే చంద్రబాబు వల్లే పోలవరానికి ఆ పరిస్థితి వచ్చిందని 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ వైసీపీ లీడర్ భుజాలు తడుముకుని వెళ్లిపోయారు. ఏది ఏమైనా మరోసారి సోషల్ మీడియాలో అంబటి హావభావాలు మళ్లీ ట్రోల్ అవుతున్నాయి. మున్ముందు చంద్రబాబు ఏ రేంజ్లో సినిమా చూపిస్తారో చూడమ్మా అంబటి అన్న పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.